హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిస్ వరల్డ్ ర్యాంకింగ్. మనం ఇప్పుడు అందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో ఐఐటీలో చాలామందికి సీట్స్ వచ్చినాయి. దానికి మరి మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకున్నాను ఈ యొక్క న్యూస్లో. మరి ఈ జోసా వచ్చింది, అందరికి ఐఐటీస్ వచ్చినాయి కదా. ఏ ఐఐటీలో చేరుతున్నారో మరి ఐఐటి ఢిల్లీ టాప్లో ఉంది. ఈ కిస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే కిస్ వరల్డ్ ర్యాంకింగ్లో గ్లోబల్ గుర్తింపు వచ్చిందంట. ఐఐటి ఢిల్లీలో టాప్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ఉన్నత విద్యా సంస్థలకు ఈ గుర్తింపు ఇచ్చారు. కిస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో భారత్ కొత్త రికార్డు సృష్టించింది. అదేవిధంగా చూసినట్టయితే వరుసగా 14వ సంవత్సరం ఎంఐటి టాప్. ఎంఐటి అని మ్యాచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది కదా, అది టాప్ అనమాట ప్రపంచంలోనే. ఆ తర్వాత స్థానాల్లో ఇంపీరియల్ కాలేజ్ లండను, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ప్రపంచ 123వ ర్యాంకులో దేశంలో ఐఐటి ఢిల్లీ టాప్ ఉంది. 118 నుండి 129కి పడిపోయిన ఐఐటి బాంబే ర్యాంక్. ఐఐటి ఢిల్లీలో ఎవరికైతే మరి ఈ సంవత్సరం మరి జోసాలో వచ్చిందో వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఐఐటి ఢిల్లీ కూడా టాప్ పొజిషన్లో ఉంది. 118 నుంచి 129కి పడిపోయిన ఐఐటి బాంబే ర్యాంక్. ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఖరగ్పూర్ ర్యాంకుల్లో కొద్దిగా పురోగతి. ఐఐటి హైదరాబాద్కి 69వ ర్యాంక్ వచ్చిందమ్మా. ఐఐటి హైదరాబాద్కి 69వ ర్యాంక్. ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన హర్షము. విద్యా రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. క్యూస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో 2020 మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యా సంస్థలు చోటు దక్కించుకుని ఈ రంగంలో ఇప్పటివరకు భారత్ అందుకున్న అతిపెద్ద గ్లోబల్ రికార్డు. లండన్కి చెందిన గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ మరి గురువారం విడుదల చేసిన యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026 జాబితాలో 1500 పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ కోసం అకాడమిక్ ప్రతిష్ట, ఫ్యాకల్టీ స్టూడెంట్ నిష్పత్తి, రీసెర్చ్ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వరుసగా 14వ సంవత్సరంలో ఎంఐటి టాప్. మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ వచ్చేసింది ఎంఐటి. అమెరికాలోని మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. ఎంఐటి నంబర్ 1 వరల్డ్లో. తర్వాత ఇంపీరియల్ కాలేజ్ లండన్లో 2వ స్థానం, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 3వ స్థానంలో. జాబితాలో 192 విద్యా సంస్థలు అత్యధిక ప్రాధాన్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారు. వీళ్ళు ఒక క్విజ్ ర్యాంకింగ్ అని ఒకటి ఇవ్వటం జరిగింది. ఆ ర్యాంకింగ్లో మనకి ప్రస్తుతం మన ప్రపంచంలోనే ఎంఐటి నంబర్ 1 ఉంది, తర్వాత లండన్ ఉంది, స్టాన్ఫోర్డ్ ఉంది, తర్వాత ఏంటంటే మనకి ఇండియాకి వచ్చేసరికి ఐఐటి ఢిల్లీ నంబర్ 1 ఉందన్నమాట ఇండియాలో. వీటిలో మలేషియాలోని సన్వే యూనివర్సిటీ 120 స్థానాల పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. ఇది తర్వాత భారత్లోని ఐఐటి ఢిల్లీ టాప్. ఈ క్విస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో దక్కించుకున్న భారత్లోని 54 ఉన్నత విద్యా సంస్థల్లో నిలిచింది. 6 స్కోర్తో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 24 150 నుంచి ఏడాది ప్రపంచం 129 స్థానానికి చేరింది. అక్కడ రెప్యుటేషన్లో 142వ స్థానంలో, ఫ్యాకల్టీ సెటరేషన్లో అంటే వివిధ మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లాగా కూడా వీళ్ళు తీస్తారంట. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన యూనివర్సిటీలు, ప్రభావవంతమైన ప్రదేశాలు అది చేశాయి. ఐఐటి హైదరాబాదు 664వ ర్యాంకు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 801, 850 ర్యాంకు మధ్య, ఉస్మానియా యూనివర్సిటీ 1200, 1400 మధ్య ర్యాంకులో నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా మంచిది వచ్చింది. ఎవరైతే మరి ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కూడా మరి నిలిచింది. ఆ 5 భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయీ రెప్యుటేషన్ కోసం పోటీ పడి ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో
చోటు దక్కించుకున్నారు. అంతేకాకుండా సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యా సంస్థలు పరిశోధన ప్రభావము ప్రజెంటేషను ఫర్ ఫ్యాకల్టీ టాప్ 100లో చోటు సంపాదించాయి. ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయం ర్యాంకు పొంది గత ఏడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటి బాంబే ఈ సంవత్సరం 129కి పడిపోయింది. ఐఐటి మెడ్రాసు గత ఏడాది పోలితే 47 స్థానాలు ఎగబాకి 126 స్థానానికి చేరుకుంది. ఐఐటి ఖరగ్పూర్ 115, బెంగళూరు 219, ఢిల్లీ యూనివర్సిటీ 328, జింగ్ గ్లోబల్ యూనివర్సిటీ 20 ఇట్లా బిట్స్ పిలాని వంటి తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. స్టూడెంట్స్ మరి ఇక్కడ చూసిన మనకి ఉస్మానియా యూనివర్సిటీ కూడా మంచిగా ఈసారి 1200 ప్రపంచవ్యాప్తంగా 1200-1400 మధ్యలో ర్యాంకులో నిలిచింది. ఐఐటి హైదరాబాద్ 800 ర్యాంకుకు నిలిచింది. విట్ 695 ర్యాంకు నిలిచింది. ఇది స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన ప్రపంచంలో భారత్కు 4వ స్థానం అని వచ్చిందన్నారు. మరి ప్రధాని కేంద్ర మంత్రి హర్షము ఎక్స్ వేదికగా వాళ్ళు పంచుకున్నట్లు సమాచారం ఉంది. ఇది కిస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం ఐఎమ్ షేరింగ్ దిస్ న్యూస్ టు యూ. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బాయ్.